కాదు చంద్రబాబు నాయుడు గారు చేసింది. సంపన్న వర్గం ఎదగాలని చెప్పి చేస్తున్నారు. 5 కోట్ల మంది కట్టిన ట్యాక్సులు తీసుకెళ్ళి 10,000 ఆయన సంపన్న వర్గం బాగుపడాలని చెప్పి అవన్నీ వాడేస్తున్నారు అమరావతిని. అమరావతి రైతులు అని చెప్తున్నారు. ఎవరైనా పొలాన్ని అమ్మేసినోడు రైతు ఎందుకు అవుతాడు? క్యాపిటలిస్ట్ అవుతాడు. నువ్వు ఎందుకన్నావు? అమరావతి దేవతల రాజధాని అంటే ఇంద్రుడు ఉండే రాజధాని. సరే, ఇది దీనికి ఆ పేరు ఉంది అంతేగాని ఇంద్రుడు రాజ్యం కాదు కదా. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజ్యం. వీళ్ళందరూ దేవతలా? మీరు బిజినెస్ చేసుకోవాలంటే బయట చేసుకోండి. మీరు క్యాపిటల్ కట్టి చూపించాలి. కొత్త రాష్ట్రానికి క్యాపిటల్ ఏది మరి? వంగల్పూడి అనిత గారు చేయాల్సింది వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నారు. కాపాడుకునే స్థాయిలో మీరుండి పని చేస్తే నిజంగా మీకు ఇచ్చిన హోదాకి మీరు పని చేసుకుంటే బాగుంటుంది. మీకు ఇచ్చిన హోదాకి మీరు మాట్లాడే మాటలకి నిజంగా ప్రజలు చీకొడుతున్నారు. బామ్మర్దే ఎవరో ఉంటారు, మా బామ్మర్దే ఉన్నాడుగా. 2014 నుంచి 19 పీరియడ్లో మీరు ఏం చేశారు? ఏం సాధించారు? అక్కడి నుంచి ఇసుక తెప్పించుకున్నారు, ఒక ఇటుకరాయి తెప్పించుకున్నారు, మట్టి తెప్పించుకున్నారు, అంతే అయిపోయింది. భూస్థాపితం అంతే. మీరు ల్యాండ్ మాత్రం ఎవరెవరికి కావాలో వాళ్ళు వాటాలు వేసుకొని పంచుకున్నారు, కొనుక్కున్నారు. అమరావతి 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 అమ్ముకు తింటాను కదా, తప్ప దేనికి పనికిరాదు. చూస్తుండండి. ఏ రోజైనా సరే జగన్ గారు బటన్ నొక్కాడు డబ్బులు ఇచ్చాడు, బటన్ నొక్కాడు డబ్బులు ఇచ్చాడని ఆ రోజుల్లో గొడవ పెట్టారు. మరి మీరు నొక్కట్లేదే? బటన్ నొక్కుతాను ముసలోడైనా సరిపోతున్నారు. మరి మీరు ముసలోడు లేదా నొక్కరే? పారితోషికాలు ప్యాకేజీలు తీసుకుంటారు. ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? సినిమాలు చేసుకుంటున్నారు. చేయాల్సిన టైంలోనేమో సినిమాలు చేసుకో కామ్గా అన్న టైంలో సినిమాలు చేసుకోకుండా ఇప్పుడు రాజకీయవేత్తగా డిప్యూటీ సీఎంగా ఒక రాష్ట్రానికి ఒక మంచి పదవిలో ఉండి చేయాల్సిందేంటి? ఆయన చేసేదేంటి? రాష్ట్రానికి అంబానీ వచ్చినా అదానీ వచ్చినా ఆఖరికి మోడీ గారు సంబంధం లేని, మరి మేమేం ఎలియన్స్లో లేం కదా. ఆయన మోడీ గారు వచ్చారు. ఎవరైనా సరే రప్పించగలిగారుగా జగన్ గారు. అండ్ అట్ ద సేమ్ టైం బహిరంగంగా సభలో మాకు మీకు ఎటువంటి రిలేషన్స్ ఉండవు, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ అనేది గర్వంగా చెప్పారు. మరి అలాంటి నాయకుడు మావిగన్ అనేది దాన్ని పట్టుకొని ట్రోల్ చేసుకుంటే పారాసెటమాల్ లాగానే అవుతారు. ఫస్ట్ మనం చూసుకుంటేనండి, శివరామకృష్ణ గారు కమిటీ ఏర్పాటు చేశారు. అమరావతి ఈ క్యాపిటల్కి అనుగుణంగా ఉందా లేదా చూసిరండి అని చెప్పినప్పుడు ఆ కమిటీ వాళ్ళు కూడా అక్కడ అనుగుణంగా లేదు, విజయవాడ మధ్యలో పెట్టండి, అది అనుగుణంగా ఉన్న ప్లేస్ అని చెప్పి వాళ్ళు కూడా నివేదిక ఇచ్చి వెళ్ళారు. అది కూడా కాదనుకొని ఈ నిష్ఠారాజ్యంగా ఆయన సామాజిక వర్గం ఎదగాలని కాదు చంద్రబాబు నాయుడు గారు చేసింది, సంపన్న వర్గం ఎదగాలని చెప్పి చేస్తున్నారు. 5 కోట్ల మంది కట్టిన ట్యాక్సులు తీసుకెళ్ళి 10,000 ఆయన సంపన్న వర్గం బాగుపడాలని చెప్పి అవన్నీ వాడేస్తున్నారు అమరావతికి. 2014 to 2019 వరకు మనం చూసుకుంటే ఏది కట్టినా నువ్వు తాత్కాలిక బిల్డింగ్స్ అని చెప్పన్నావు. ఆ రోజు అమరావతి స్ట్రాంగ్గా నువ్వు ఎందుకు కట్టలేకపోయావు? మరి నీకు స్వచ్ఛందంగా ఇచ్చారు రైతులు అని చెప్తున్నారు. అసలు ఈ రోజు నా న్యాయస్థానం టు దేవస్థానం టు వాళ్ళ ఇళ్ళకి పోరాటాలు చేశారు. అమరావతి రైతులు అని చెప్తున్నారు. ఎవరైనా పొలాన్ని అమ్మేసినోడు రైతు ఎందుకు అవుతాడు? క్యాపిటలిస్ట్ అవుతాడు. నువ్వు ఎందుకు అమ్మారండి? బాండ్లు తీసుకొని మీకు కూడా ఒక బెనిఫిట్ వస్తుంది అంటే నువ్వు పొలం పండించకుండా రైతు అన్నాడు 5 ఏళ్ళు లోపలికి వెళ్ళి 10 మందికి అన్నం పెట్టే రైతు ఎందుకు అమ్మాడు? క్యాపిటలిస్ట్ అవడానికి బిజినెస్ పర్పస్ అమ్మాడు. అక్కడ రియల్ ఎస్టేట్స్. అమరావతి రైతులు అన్న మాట నేను యాక్సెప్ట్ చేయలేనండి. పొలం అమ్మేసిన తర్వాత రైతు అవడు అతను. సపోజ్ ఇవాళ నీకు అమరావతిలో 2 ఎకరాలు ఉంది, వేరే చోట ఒక 10 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు ఇచ్చేసావు, నాకు అక్కడ ఉంది కదా నేను రైతునే అవుతాను అంటాడు. నువ్వు రైతు అవుతావు, కానీ అమరావతి రైతు అవ్వగా. నువ్వు ఎలాగ అమరావతి రైతులు ఉద్యమంలో పార్టిసిపేట్ చేశానంటున్నారు, ఉద్యమాలు చేశానంటున్నారు, ఇవాళ హ్యాపీగా ఉన్నామని ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు వాళ్ళు రైతులు కాదు, క్యాపిటలిస్టులు, రియల్ ఎస్టేట్లు. అక్కడ వ్యాపారం జరుగుతుంది, దందా జరుగుతుంది, మాఫియా జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మరి ఆ రోజున జగన్ గారు పేదలకి అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తుంటే మీరు ఎందుకు ఆపారు? అంటే మీకేంటి అవసరం? మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తున్నారు కదా, మరి మీకు ఎందుకు ఆపాల్సిన అవసరం ఏముంది? అంటే పేదవాడు అనేవాడు మీరు అమరావతి రాజ్యంలో ఉండకూడదా? అమరావతి దేవతల రాజధాని అంటే ఇంద్రుడు ఉండే రాజధాని. సరే, ఇది దీనికి ఆ పేరు ఉంది అంతేగాని ఇంద్రుడు రాజ్యం కాదు కదా. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజ్యం. వీళ్ళందరూ దేవతలా? వీళ్ళందరూ దేవతలు అయితే 2014లో మీరు ల్యాండ్ పూలింగ్ అయినప్పుడే మీరు ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా, కట్టడాలు కట్టి చూపించేవాళ్ళు కదా. ఆ రోజు టెంపరీ అనే మాట ఎందుకు వాడారు? హైదరాబాద్ 10 years మనం క్యాపిటల్గా వాడుకునే అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు వాడుకోలేకపోయారు? అట్లీస్ట్ మినిమం ఆఫ్ 3 years నువ్వెందుకు యూజ్ చేసుకోలేకపోయావు? దానికి ఆన్సర్ చేయండి.
మీరు క్యాపిటలిస్టులను డెవలప్ చేయడానికి రైతుల్ని వ్యాపారస్తులుగా మార్చేసి ల్యాండ్ పూలింగ్ చేసుకొని మీ వాళ్ళు మీ సంబంధ వర్గం మొత్తం కూడా అక్కడ ల్యాండ్ పూలింగ్ మొత్తం కూడా మీరు కబ్జాలు చేసేసుకొని మీకు కావాల్సిన రేట్లో మీరు అమ్ముకొని ఈ రోజున డిమాండ్ ఏంటి 25 లక్షలు 20 లక్షలు ఉండాల్సిన పొలంను మీరు తీసుకొని ఇవాళ 1,25,00,000కి అమ్ముకుంటున్నారు. ఇది వ్యాపారం అంటారా, దందా అంటారా, మాఫియా అంటారా, మీరే చెప్పండి. మీరు బిజినెస్ చేసుకోవాలంటే బయట చేసుకోండి, మీరు క్యాపిటల్ కట్టి చూపించాలి. కొత్త రాష్ట్రానికి క్యాపిటల్ ఏది మరి? సో జగన్ గారు మూడు రాజధానులు అన్న మాట ఏంటంటే డీసెంట్రలైజేషన్. అదేంటంటే ఇవాళ మీరు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు. ఎందుకు పెరుగుతున్నాయండి? ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక పెద్ద ఇల్లు ఉంది, నలుగురు భార్య భర్త కొడుకు కూతురు ఉంటారు. నిజంగా ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి, నీ కోపం వస్తే నీ రూమ్లోకి నువ్వు వెళ్తున్నావు, నువ్వు ఉంటున్నావు, అసలు ఇంట్లో ఎవరు ఉన్నారో ఎవరు బయటకు వెళ్ళారో కూడా తెలియని పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. అదే ఒక చిన్న ఇల్లు ఉందనుకోండి, ఒకటే బెడ్రూమ్. ఇది నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా. నీ కోపం వచ్చినా తాపం వచ్చినా ఆ హాల్లోనే ఉంటావు, కాసేపు మాట్లాడకపోయినా తర్వాత అయినా మాట్లాడుకుంటారు, కలిసిమెలిసి పడి ఉంటారు. మీకు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అంటే దాని అర్థం అంటే చిన్న నియోజకవర్గం అయితే డెవలప్మెంట్కి ఈజీగా ఉంటుంది. సెక్రటేరియట్ ఉంటుంది, కలెక్టరేట్ ఉంటుంది, కలెక్టరేట్ ఉంటుంది, మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్ పెరుగుతాయి, గవర్నమెంట్ స్కూల్స్ పెరుగుతాయి, డెవలప్మెంట్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. అందుకని మీకు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇలా ఎవరు గొడవ పడకుండా డీసెంట్రలైజేషన్ అన్నది ఏంటంటే అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది అన్నారు తప్ప ఈరోజు మీరు అమరావతి బిల్ పాస్ చేశారు అసెంబ్లీలో, ఓకే. అండ్ దెన్ ఇవాళ ఏమన్నారండి జగన్ గారు, మచిలీపట్నం దగ్గర పోర్ట్ ఉంది, గన్నవరం దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ వచ్చేసి మీకు రైల్వే లైన్స్ కానీ బస్ స్టాండ్స్ కానీ ఏమైనా అన్ని డెవలప్డ్గా ఉన్నాయి, ఆ ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి. సో 3 పేర్లు కలిసేటట్టు మావిగా నన్ను పెట్టుకోమన్నారు. వీళ్ళకి ఈ 2 రోజులు 3 రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోలింగ్ చేశారు. వికృత ఆకారం అలాంటిది అనుకొని మనం వదిలేద్దాం. ఇవాళ కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ జల్లుకోండి, దీనికన్నా వేరే అవకాశం ఏమీ లేదు ప్రస్తుతం ఉన్న పరిధిలో అన్నారు. ఆ రోజు 3-4 రోజులు ట్రోలింగ్ చేశారు. లాస్ట్కి ఏమైంది? మెడికల్ షాపుల దగ్గర పారాసెటమాల్, డోలోలు, క్రోసిన్లు కొనుక్కొని బతికేశారు. నిజం చెప్తే వినటానికి హాస్యాస్పదంగానే ఉంటుంది, ఎందుకంటే అది డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. కానీ డెవలప్మెంట్ అనేది మాత్రం ఆయన చెప్పిన ఏరియా ప్రకారం చూసుకుంటే మావిగన్ అనే పేరు అలా పెట్టుకోండి, మొదటి అక్షరంగా తీసుకొని పెట్టుకోండి. గన్ అంటే మళ్ళీ మీకు జగన్ అన్న ఓడి గుర్తొస్తుంది అనుకో. అసలు ఈ జోకులు వేస్తున్నారండి, గన్లు మీవే గన్లు మీవే గొడ్డళ్ళు అని జోకులు వేసే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. గన్ కల్చర్ ఎక్కడుందండి? గన్ కల్చర్ ఏ ప్రభుత్వంలో ఉంది? ఎవరు స్టార్ట్ చేసుకున్నారు? ఎవరు కాల్చుకున్నారు? ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో కానీ వాళ్ళ హయాంలో కానీ ఎవరైనా గన్ను పట్టుకున్న దాఖలాలు ఉన్నాయా? గన్లు ఎవరు పట్టుకున్నారు? ఎవరు దయాదాక్షల మీద వాళ్ళు బతుకు పట్టుకడుతున్నారు? ఎవరు భిక్ష పెడితే వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలే కూర్చున్నారు? గన్ను అసలు సిద్ధాంతం ఎవరు తీసుకొచ్చుకున్నారు? మీవే గన్లు మీవే గొడ్డళ్ళు అని చెప్పి జోకులు వేసుకుంటే సరిపది. ఇవాళ వంగల్పూడి అనిత గారు చేయాల్సింది వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే మా తమ్ముడు జూమ్ మీటింగ్లో మిట్టలతో మాట్లాడి కంపెనీలు తీసుకొచ్చేసారు. జూమ్ మీటింగ్లో 10th క్లాస్ పిల్లలు ఫెయిల్ అవుతుంటే ఇవాళ మొన్న పీరియడ్లో చూసుకుంటే మీరు ఏ 10th క్లాస్ పిల్లలు కూడా ఫెయిల్ అవ్వాలా. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేశారా, 600కి 600 నా జీవితంలో ఎరగనండి. నేను స్టేట్ సిలబస్లో 600కి 600 వచ్చిన మార్క్స్ నేను ఎందుకంటే అట్లీస్ట్ 1 మార్క్ అయినా ఇంగ్లీష్లో కానీ సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్లో మీకు 1 మార్క్ అన్నా తీసేస్తారు. అలాంటిది 600కి 600 రావడం అనేది ఇంకా ప్రభుత్వ చేతిలో విద్యా సంస్థ ఉంది అన్న దానికి ఎగ్జాంపులే చూపించుకున్నారు. మరి జూమ్ మీటింగ్లో ఆ రోజున ప్రభుత్వంలో కరోనా వచ్చి పిల్లలందరూ ఫోన్లు పట్టుకొని డైవర్ట్ అయిపోయి చదవకుండా కొన్ని ఉన్నట్టుగా మార్కులు వేస్తే ఇంతమంది ఫెయిల్ అయ్యారని జూమ్ మీటింగ్ పెడితే ఆ రోజు సరిగ్గా సమాధానం చెప్పడానికి లోకేష్ గారికి ధైర్యం సరిపోలేదు. ఈ జూమ్ మీటింగ్లో కంపెనీలే తీసుకొచ్చేస్తారు ఏకంగా. ఏం చెప్పాలి చెప్పండి, మీరే చెప్పండి. మరి మా బామ్మర్ది ఎవరో ఉంటామండి, మా బామ్మర్దే ఉన్నాడుగా. గన్ను పెట్టి పేలిస్తే ఇవాళ ఆయనకి ఆ కేసుల నుంచి బయటపడింది. అవన్నీ ఎవరి ప్రభుత్వంలో ఎవరు భిక్ష పెడితే బతుకుతున్నారో, ఎవరు భిక్ష దయాదాక్షణల మీద ఇవాళ గెలుస్తున్నారో. ఇవాళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి నిధులు కేటాయించాలన్నా ఏది కానీ ఫస్ట్ ప్రయారిటీ జగన్ గారు ఇచ్చి అవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్లో ఇచ్చింది ఎవరు? ఇవాళ ఇస్తున్నారా? ఇవాళ బావబామర్దలేక సీఎం అను ఎమ్మెల్యే ఇవాళ వస్తున్నాయి వాళ్ళకి ఆ ఫండ్స్. క్రెడిట్ చోరీ అని అంటాం కూడా కాదు. క్రెడిట్ చోరీ ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారని ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ వంగల్పూడి అనిత గారు ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు చూసుంటే ఆ రోజు జగనన్న వనితమ్మకి ఇచ్చారు కాబట్టి ఈ రోజు చంద్రన్న అనితమ్మకి ఇచ్చారు తప్ప ఆవిడేమీ ఫైటరు కాదు, రైటరు కాదు, ఏమీ కాదు. ఇవాళ పొగుడుతుంది. తెలుగుదేశం పార్టీలో వైసీపీ వాళ్ళని తిడితే పదవులు వస్తాయి అన్నది చెప్పకనే చెప్పినట్టు చెప్పారు కదా, అంతే తప్ప ఆవిడకేమో ఆవిడ శ్రమ
శ్రమకి తగ్గట్టు ఫలితం వచ్చిందని చెప్పి ఫీల్ అయిపోతూ ఉండి ఏదేదో మాట్లాడేస్తుంది. గొడ్డళ్ళు మీవే గన్లు మీవే అని జోకులు వేస్తున్నారు. అమ్మ మీరు గొడ్డళ్ళు గన్లు గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదులే. కానీ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండేటట్టు ఆడపిల్ల మాన ప్రాణాలను కాపాడుకునే స్థాయిలో మీరు ఉండి పనిచేస్తే నిజంగా మీకు ఇచ్చిన హోదాకి మీరు పని చేసుకుంటే బాగుంటుంది. మీకు ఇచ్చిన హోదాకి మీరు మాట్లాడే మాటలకి నిజంగా ప్రజలు చీకొడుతున్నారు. అమరావతి అనేది మేము ఆమోదిస్తున్నాం అని చెప్పి బిల్ పాస్ చేస్తున్నారు. అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు అడగట్లేదండి? స్పెషల్ స్టేటస్ అడిగితే మీరిచ్చేదండి పారిశ్రామికవేత్తలకు కానీ ఎవరికైనా సబ్సిడీ కింద 100 రూపాయలు కడితే 30% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఫస్ట్ అన్ని స్టేట్స్లో కంపేర్ చేసుకుంటే మిగతా స్టేట్స్ కన్నా స్పెషల్ కేటగిరీ స్టేట్గా మనల్ని గుర్తించి ప్రతిదీ కూడా పన్ను మినహాయింపు కానీ ట్యాక్స్ కన్సెషన్ కానీ ఏదైనా కానీ మన రాష్ట్రానికే వర్తిస్తాయి. మరి మీరు స్పెషల్ స్టేటస్ అడగకుండా ఇది బిల్ పాస్ చేస్తున్నాం పార్లమెంట్లో అసెంబ్లీ పాస్ చేసింది ఏదైనా సరే అది ఏంటని కూడా కాదు, ముందు ఓకే చేసేస్తాం అలా ఒక నినాదంగా ఉంటుంది అంతే. అంతేగాని ఇక్కడ జరిగేవన్నీ ఇక్కడ మీరు ఇచ్చేవన్నీ 99 పైసలకే స్థలం ఇస్తానంటారు. నిజంగా ఇవాళ ఒక ఎంటర్ప్రినర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఎక్కడ లేరండి. విజయవాడలో గుంటూరులో ఎవరు లేరా? వాళ్ళు వెళ్ళి వాళ్ళు నేను ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే లోకేష్ గారు వాళ్ళకి 99 పైసకి ఇస్తారా? స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం కింద మీరు యువతల్ని స్కిల్స్ నేర్పించి బయటకు పంపిస్తారు. వాళ్ళందరూ ఏమైపోతున్నారు? వాళ్ళందరికీ 99 పైసలకి ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రీ పెట్టించండి, వాళ్ళు చేస్తారు కదా. ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి మీరు ఒక ఇండస్ట్రీ ఇవాళ తాత్కాలిక బిల్డింగ్స్ అంటారు. ఇవాళ అవి ఏం చేస్తారో తెలుసా మీకు? నారాయణ చైతన్యకి అద్దెలకి ఇచ్చేసుకుంటారు. ఇప్పుడు జరగబోయేది అదే, వాళ్ళందరికీ అద్దెలకి ఇచ్చేసుకొని అది కూడా ఒక ఇన్కమ్ సోర్స్ నాట్ ఫర్ ద క్యాపిటల్ నాట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద క్యాపిటల్. మాకు మా బావమరుదులకి వదిలికి తోడళ్ళకి మరి మేమందరం గెలిచాం కదా మా అందరికీ. మళ్ళీ ఇవి చాలా అన్నట్టు మేము ఒక దత్తపుత్రుని పెంచుకుంటున్నాం కదా, మరి కావాలి కదా. రాజధాని అభివృద్ధి చేయాలి, అమరావతి అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, అమరావతి అభివృద్ధి చేయాలంటే డెవలప్మెంట్ చేయగలుగుతాం అనేది వీళ్ళు సృష్టించిన కట్టడం అనమాట. అంతకన్నా 2014 నుంచి 19 పీరియడ్లో మీరు ఏం చేశారు, ఏం సాధించారు? అక్కడి నుంచి ఇసుక తెప్పించుకున్నారు, ఒక ఇటుకరాయి తెప్పించుకున్నారు, మట్టి తెప్పించుకున్నారు, అంతే అయిపోయింది, భూస్థాపితం అంతే. మీరు ల్యాండ్ మాత్రం ఎవరెవరికి కావాలో వాళ్ళు వాటాలు వేసుకొని పంచుకున్నారు, కొనుక్కున్నారు. అమరావతి అమ్ముకు తింటాను కదా తప్ప దేనికి పనికిరాదు, చూస్తూ ఉండండి. ఇది ఇక్కడ సామాజిక వర్గం కాదని నేను ఇందాక మీకు స్పెసిఫికల్గా చెప్పాను. ఇది సంపన్న వర్గం అంతే. సంపన్న వర్గం మొత్తం ఆయనకు కావాల్సిన వాళ్ళు మొత్తం కొనుక్కుంటున్నారు తప్ప సామాజిక వర్గం డెవలప్మెంట్ కాదు. ఈ రోజున మీరు సామాజిక వర్గం అంటే మొన్న రేణుకా చౌదరి గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా అమరావతి అని చెప్పి. వన్ థింగ్ అండి, ఇవాళ మీరు స్పెషల్ స్టేటస్ అడుగుంటే ఎవరు కడతారు రసిస్తూ, ఎవరు కడతారు పన్ను అని మేము కూడా అల్లూరు సీతారామరాజులాగా గుండె విరుచుకొని మేము అడుగుతాం. మా పన్ను కట్టాల్సిన అవసరం లేదని మీరు అది వదిలేశారు, పన్నులు కట్టేస్తున్నారు. మళ్ళీ ఆ పన్నులు తీసుకెళ్ళి కేంద్రం నుంచి ఇక్కడికి అప్పులు మంగళవారం అప్పులు అని ఊరికి అన్నట్ల లక్షల కోట్లు తెస్తున్నారు. ఏం చేస్తున్నారండి? నాకు అర్థం కావట్లేదు. పెట్టుబడిదారులు వస్తున్నారు, మరి మీరేం చేస్తున్నారు అంటాము. ఎందుకు కడతాం? స్పెషల్ స్టేటస్ ఇస్తే మరి కొన్ని రోజులు మనకు మినహాయింపులు ఉంటాయి కదా, ట్యాక్స్ కన్సెషన్లు ఉంటాయి కదా, మేము కూడా ఉంటాం. ఆవిడేంటి అనేది కట్టరా అమరావతి అనరాక అమరావతి అని ఎవడు కట్టాలి రసిస్తూ ఎవడు కట్టాలి పన్నాను మేము అంటాం. అప్పుడు మరి ఆ ఛాన్స్ మాకు ఇవ్వట్లేదు ఎందుకు? స్పెషల్ స్టేటస్ అడగండి, గట్టిగా అడగండి. ఆ రోజు కేంద్రం ఎవరైనా కేంద్రంలో ఉండండి, అది మాకు అనవసరం, అది సెకండరీ. కేంద్రం రాష్ట్రంగా విడిపోయేటప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తానని వాగ్దానం చేసింది, అప్పుడే విడిపోయారు. మరి ఆ వాగ్దానం నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కేంద్రంలో ఎవరున్నా ఆ వాగ్దానం అనేది నిలబెట్టుకోవాలి కదా. ఆ మావిగన్ అనేది జగన్ అని రిసెంబుల్ చేస్తుంది అనుకుంటే మీరు వేరే పేరు పెట్టుకోండి అంటున్నారు కదా. ఆయన సలహా ఇవ్వాలా పెట్టుకోండి అని, ఇట్లా ఒక అక్షరం తీసుకొని ఏమన్నా పెట్టుకుంటే పెట్టుకోండి, అలా ఆ ఏరియాలో డెవలప్ చేయండి అంటున్నారు. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ చేయండి. ఏదీ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్స్ లేవు, రైల్వే స్టేషన్ లేదు, బస్ స్టాండ్ లేదు, ఎయిర్పోర్ట్. ఒక క్యాపిటల్ అంటే ఇవన్నీ ఉండాలి. ఒక 5 స్టార్ హోటల్ రావాలి, ఎప్పుడు వస్తుందండి? వెళ్ళి భోజనం చేసి ఒకడు 5 స్టార్ హోటల్లో క్యాపిటల్లో ఉన్నప్పుడు రావాలంటే ఎప్పటికీ? 10 ఏళ్ళక 15 ఏళ్ళక? నిరంతర ప్రక్రియ అంటే అంత దోచుకు తిన్నాక ఇంకేం ఉంటుంది అక్కడ? 5 years టైం ఇచ్చాము, ఏమి చేయలేకపోయారు వాళ్ళు. ఈ రోజున వైసీపీని మీరు ఎప్పుడు కూడా 5 years టెన్యూర్ అని చెప్పి మాట్లాడతాను కూడా ఉండదండి. 2 years కరోనాతో అందరం ఫేస్ చేసిందే కదా. 2 years 3 yearsలో ఆయన ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఇంప్లిమెంటేషన్స్ మొత్తం కూడా ఆయన సమ్మిట్లో తీసుకొచ్చినవే కదా, ఎంఓయూలో ఉన్నవే కదా. ఇంకా స్పెషల్గా దావోస్లో ఏం తీసుకొచ్చారండి? జూమ్ మీటింగ్లో ఏం తీసుకొచ్చారు చూపించండి. మాట అంటాం కాదు కదా. జూమ్ మీటింగ్లో ఏది మీరు ఓకే చేశారో, ఏ ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడో చూపించండి. రాష్ట్రానికి అంబానీ వచ్చినా అదానీ వచ్చినా ఆఖరికి మోడీ గారు సంబంధం లేని, మరి మేమేం ఎలియన్స్లో లేం కదా.
ఆయన మోడీ గారు వచ్చారు, ఎవరైనా సరే రప్పించగలిగారుగా జగన్ గారు. అండ్ అట్ ద సేమ్ టైం బహిరంగంగా సభలో మాకు మీకు ఎటువంటి రిలేషన్స్ ఉండవు, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ అనేది గర్వంగా చెప్పారు. మరి అలాంటి నాయకుడు మావిగన్ అనేది దాన్ని పట్టుకొని ట్రోల్ చేసుకుంటే పారాసెటమాల్ లాగానే అవుతారు. 100% వెళ్ళింది. అసలు కరెక్ట్గా అనాలిసిస్ అనేది. ప్లస్ ఇంకొకళ్ళు అడుగుతున్నారు, ఎవరిస్తారమ్మా మీ సార్కి స్క్రిప్ట్, ఎవరిస్తారని చెప్పి నాకు అంటున్నారు. ఒకటే చెప్తున్నా, ఆయనకి స్క్రిప్ట్ ఇస్తే చదవటానికి ఆయన పసిబాబా లేకపోతే లోకేష్ బాబా? ఆయనకి స్క్రిప్ట్ ఇవ్వాలేంటి? ఆయన మైండ్లో ఉన్నది ఆయన రాసుకుంటారు, ఆయన చదువుతారు. ఆయన రాసుకుంటారు, ఆయన చదవలేరండి. ఏది మాట్లాడిన స్క్రిప్ట్ అని చెప్పేసి పక్కన వాళ్ళ మీద పెడతారు. మాకు పక్కన వాళ్ళు ఇస్తే స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం, స్క్రిప్ట్ చోరీలు అవసరం లేదు. ఆయన స్వతహాగా ఏదైతే డీసెంట్రలైజేషన్ ఫస్ట్ నుంచి చెప్తున్న మాట ఇవాళ కూడా ఆయన అదే చెప్తున్నారు తప్ప, ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేకపోతే ఒక మాట మార్చలేదే. మీలాగా 4 వైపులు తిప్పలా, ఒకటే మాట మీద నుంచున్నాడు. ఇప్పటికీ కూడా 11 సీట్లు వచ్చినా మాట మార్చుకొని అదే మాట మీద ఉన్నాడు. అది 100% అవుతుందండి. ఎందుకంటే ఇవాళ 1 ఎకరం కొనుక్కోవాలనుకున్నప్పుడు 1,25,00,000, అప్పుడు కొనుక్కోనంటే 15 లక్షలు. దీనికి ఎంత డిమాండ్ పెరిగిందో చూసారు. ఇక ముందు ఇంకా ఈ ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా డిమాండ్ పెరుగుతుందే తప్ప ఏం తగ్గదు కదా. అలాంటప్పుడు దీనికోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. అది అంతా కూడా ప్రజల మీద డెవలప్మెంట్కి వాడాల్సిన డబ్బులంతా కూడా మీరు అమరావతి మీద ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మీరు అంత పెడుతున్నారు, డెవలప్మెంట్ కోసం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉన్న ప్లేసుల్లో ఎందుకు కట్టరు అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళలో ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు ఆయనకి కొంచెం మద్దతు ఇవ్వాలి అనుకున్న కొన్ని వర్గాలు ఉంటే, లేదు బాగా డబ్బుని బస్తాల్లో పెట్టుకుంటారు చూస్తారు, బీరువాల్లో కూడా పట్టకుండా వాళ్ళు. పేదవాడికి అమరావతికి సంబంధం ఉండదండి, అసలు ఎప్పటికీ ఉండదు, జీవితాంతం ఉండదు. మీ నెక్స్ట్ జగన్ గారు వచ్చి ఇచ్చినా మళ్ళీ వాళ్ళు ఫైట్ చేస్తారు, అక్కడ వద్దు వాళ్ళు మాత్రం అని చెప్పి కేసులు వేస్తారు, స్టేలు వేస్తారు, అన్నీ చేస్తారు తప్ప పేదవాడు అనేది రానివ్వరండి. వాళ్ళు గేట్ కడతారు చూడండి, పేదవాడు నాట్ అలౌడ్ అని చెప్పి. కొంతమంది బివేర్ ఆఫ్ డాగ్ అని ఎలా పెట్టుకుంటారు, పేదవాడు నాట్ అలౌడ్ అని పెట్టేస్తారు. ఇక ముందు అదే అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు, మీకు పని ఏంటి? ఆయన ఓపెన్గా అడిగేస్తారు, మీకు తెలిసిందే కదా, సెల్ ఫోన్ కనిపెట్టాను ఈ మాత్రం అడగలేరా? మీకు క్యాపిటల్తో పని ఏంటి, మీకు డెవలప్మెంట్తో పని ఏంటి, మీకు నోట్లో ముద్ద వెళ్తుందా లేదు? ఇవాళ ఒక్కటండి, పొలం పండించేవాడు, రైతు అన్నవాడు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే సతమతమయ్యి ఏం చేయాలో అర్థం కాక పురుగుల ముందు తాగి చచ్చిపోతారు తప్ప పొలాన్ని నమ్మకూడదు క్యాపిటలిస్ట్ అవడు. మరి ఇక్కడ ఆ మార్పును తీసుకొచ్చిన ఘనత ఎవరికి ఇవ్వాలి మీరే చెప్పండి. ఇవాళ రేణుకా చౌదరి గారు ఏం పార్టీ అండి, మరి ఎవరికి మద్దతు ఇస్తున్నారు? అసలు ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరో ఈవిడెవరో ఎవరికి మద్దతు ఇస్తారో, ఎవరు చెంచాగిరి చేస్తారో అది తెలిసిందే. ఇంక వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? వీళ్ళు న్యూట్రల్గా ఆలోచించే వ్యక్తులైతే డెవలప్మెంట్ అంటే ఏంటో పోయిన 3 సంవత్సరాలు చూసారు. స్కూల్స్ డెవలప్ అవ్వలేదని మీరు చెప్పగలుగుతారా? హాస్పిటల్స్ డెవలప్ అవ్వలేదని మీరు చెప్పగలుగుతారా? ఆడబిడ్డ తన కాళ్ళ మీద తను నిలబడే స్థాయికి రాలేదని మీరు చెప్పగలుగుతారా? మరి ఇవన్నీ చేసి ఇవాళ 17 మెడికల్ కాలేజ్ ఇవాళ ఒకటి తీసుకురండి చూద్దాం. ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చారు, మీరు ఒకటి తీసుకురండి చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, మీరు తీసుకురండి, మీరు చేయండి చూద్దాం. మరి మీరు చేసి చూపించకుండా మేము చేసినాయని మీరు కంటిన్యూ చేస్తూ మీరు చేశారని చెప్తారేంటి? 2 ఏళ్లలో ఎవరండి రోడ్లు వేసేది? అయితే ఒక్కటండి, రోడ్లు లేవు అని అడుగుతున్నారు. జగన్ గారు వచ్చిన పీరియడ్ 5 ఇయర్స్లో 2 ఇయర్స్ పోతే 3 ఇయర్స్లో రోడ్లు వేయలేదని చెప్తున్నారు. ఒకటండి, ఫ్లైఓవర్లు వేశారు, రిటైనింగ్ వాల్ కట్టారు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చి వేసిన రోడ్లు 5 ఏళ్ళకే పోతాయా? సీసీ రోడ్లు అనేది ఎంత పీరియడ్ ఉంటుంది జనాలకు తెలియట్లేదా? అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అది రోడ్లు ముందేసిన రోడ్లన్నీ ఏమైపోయినట్టు? మీ పిల్లలు సైకిల్ వేసుకొని తొక్కుతున్నారా ఏంటి? సైకిల్ టైర్లకు నలిగిపోతున్నాయా ఏంటి? రోడ్లు ఊడిపోతున్నాయా? మాట్లాడండి, మరి చెప్పాలి కదా. మరి 2014లో మీరు వచ్చినప్పుడు వేసిన రోడ్లు 2019కి ఎలా పోతాయి? సీసీ రోడ్ అనేది 5 ఇయర్స్ కూడా ఉండదా? మరి వచ్చిన ప్రభుత్వం వల్ల రోడ్లు వేసుకుంటూ పోతుందా? దేనికైనా ఒక బడ్జెట్, ఒక ప్రిపరేషన్ అనేది ఉండాలి కదా. మరి అవినీతి అనేది కప్పిపుచ్చాలంటే మావగారిని ముందు పెట్టాలి కదా. ఆ అవినీతి అనేది స్క్రిప్ట్ తీయాలంటే మొత్తం కూడా మీరు ఏమేమి జీవోలు పాస్ చేశారో, ఎంతెంత ఖర్చు, ఎక్స్పెండిచర్, బడ్జెట్ మొత్తం మాకు చూపించండి. అవి ఉండవు, అవి తేలవు, ఎప్పటికీ తేలవు. నిర్మలా సీతారామన్ గారు అన్న పీరియడ్ ఆఫ్ టైంకి ప్రతి 5 ఏళ్ళకి ఫిబ్రవరి ఆఖరణ వచ్చి బడ్జెట్ చదువుతారు, కానీ ఈ బడ్జెట్ మాత్రం బయటకు రాదు. మీకు అమరావతి బడ్జెట్ మాత్రం ఇప్పుడు సెషన్స్ పెడతారు, అమరావతి బడ్జెట్ తప్ప అన్నీ మాట్లాడతారు చూడండి. గత ప్రభుత్వం అసలు వాళ్ళకి ఒక చక్కగా ఆ సెషన్ జరిగినంతసేపు ఒక టాపిక్ ఉంటుంది. గత ప్రభుత్వం, గత పాలన, గత నాయకులు
చాలా సెషన్ అయిపోయింది, నీకు కావాల్సిన వాళ్ళు టీవీలో చూసి క్లాప్స్ కొడుతున్నారు. మొన్న కూడా చూసారా, ఈ పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అయినప్పుడు అందరూ ఆమోదించానగానే టీవీలో చూసుకుంటూ వాళ్ళే క్లాప్స్ కొట్టు, వాళ్ళే ఫోటోలు తీసుకుంటూ, నా మేనత్త మాట్లాడితే నేను ఫోటో తీసుకుంటా, నా బాబాయ్ మాట్లాడితే నేను ఉన్నాను, నా తోడళ్ళు మాట్లాడి నేను ఫోటో తీసుకుంటా. ఏంటండి ఇది రాజకీయం. ఏ రోజైనా సరే జగన్ గారు బటన్ నొక్కాడు డబ్బులు ఇచ్చాడు, బటన్ నొక్కాడు డబ్బులు ఇచ్చాడని ఆ రోజుల్లో గొడవ పెట్టారు. మరి మీరు నొక్కట్లేదే, బటన్ నొక్కుతాను ముసలోడైనా సరిపోద్ది అన్నారు. మరి మీరు ముసలోడలేక నొక్కరే, నొక్కండి, మరి నొక్కి డబ్బులు ఇవ్వండి, ప్రజలకి తినడానికి తిండి పెట్టండి. రోడ్డు మీదకి వచ్చి మీరు చూస్తే బిజినెస్లు ఎలా ఉన్నాయో, ఎవరి దగ్గర బిజినెస్ లేదు, అసలు రూపాయలు లిక్విడ్ క్యాష్ అనేది లేదు, ఎవరి దగ్గర లేదు, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళ దగ్గర. మీరు అక్కడ చూడట్లేదు, మీరు ఎంత కాడికి అమరావతి, మీ డబ్బు మీకుంది, మీ ప్యాకేజీలు మీకు వస్తుంది, ప్యాకేజ్ వస్తే ఒకళ్ళు కాముకుంటారు. అసలు ఇబ్బంది సంగతి ఉన్నాయి కూడా విషపూరితం. వాటి వల్ల జనాభాను తగ్గిస్తున్నారు. పైగా చెప్పడం ఏంటి, ఒకళ్ళు ఇద్దరు వేసి కానండి, ముగ్గురు వేసి కానండి అని చెప్పి మాటలు ఏంటికి అనేది సరిగ్గా అంటారు. ఫస్ట్ మీ ఇంట్లో నుంచి మొదలెట్టండి, మీకు ఉన్నారు కదా, మీ కొడుకు కోడలు ఉన్నారు కదా, మీరు మొదలెట్టండి. ఫస్ట్ మీరు మొదలెట్టి ఏదన్నా ఎగ్జాంపుల్గా ప్రజలకు చూపించండి. మీరు కనండి ఒక ముగ్గురు నలుగురు, మీరు కనరు. మీకు ఒక ఆడబిడ్డ ఉంటే తెలిసేది, లేదా నీ కొడుకు ఒక ఆడబిడ్డ ఉంటే తెలిసేది ఆడబిడ్డ కష్టం ఏంటి. ఈరోజు అఘాయిత్యాలు ఏ రకంగా జరుగుతున్నాయండి, ఒక్కళ్ళ దగ్గర కన్నా వచ్చి పరామర్శించడం కానీ, వాళ్ళు ఎందుకు జరుగుతుంది నిలదీయటం కానీ. హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు అడగట్లేదన్నా. మరి ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ఇంప్లిమెంట్స్ తీసుకొచ్చారు, ఒక 108 తీసుకొచ్చినా, ఒక 100 ఏదైనా విప్లవాత్మకంగా ఉండాలండి. ఏదో తెచ్చాము అన్నట్టు కాదు. ఇవాళ ఎన్ని జరుగుతున్నాయి ఆడపిల్లల మీద అఘాత్యాలు. అస్సలు దిశా చట్టం నవ్వారే ఆ రోజున, ఈరోజు దాన్ని వాడుకోవటానికి వాళ్ళు శక్తి అని పెట్టుకున్నారు. ఈ శక్తి అనేది ఎవరికన్నా ఉందా అండి? అసలు అదొకటి ఉంది, ఒక యాప్ అనేది ఉంది అని ఎవరికైనా తెలుసా? దానివల్ల వీళ్ళు బెనిఫిట్ పొందారు, ఈ అమ్మాయి కాపాడబడింది అని చెప్పి ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఇంతమంది హ్యూమన్ ట్రాకింగ్ అని చెప్పారే, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఆ పెద్ద మనిషి పారితోషికాలు ప్యాకేజీలు తీసుకుంటారు. ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? సినిమాలు చేసుకుంటున్నారు. చేయాల్సిన టైంలోనేమో సినిమాలు కామ్గా అన్న టైంలో సినిమాలు చేసుకోకుండా ఇప్పుడు రాజకీయవేత్తగా డిప్యూటీ సీఎంగా ఒక రాష్ట్రానికి ఒక మంచి పదవిలో ఉండి చేయాల్సిందేంటి? ఆయన చేసేదేంటి?